తుఫాను బీభత్సంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. నీటిలో నానడంతో వరి కంకులన్నీ కుళ్లిపోయాయి. పత్తి, మొక్కజొన్న, కూరగాయలు సహా ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. తుఫాను ప్రభావంతో కురిసిన తాజా వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అన్ని జిల్లాల్లో కూడా అటు వరి పంటతో పాటు పత్తి పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి. మరోవైపు మొక్కజొన్న పంట కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి మొక్కజొన్న పంట కూడా మొలకలెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వైరు పైరంతా కూడా కోతకు వచ్చిన వైరి పైరంతా కూడా నిలరాలింది. కోతకు వచ్చిన పత్తి పంట మొత్తం నల్లబారిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్ మొదటి నుంచి కూడా ప్రకృతి కరుణించకపోవడం, తాజా వర్షాలతో దాదాపు పంట కోతకు వచ్చింది. దాని పత్తి తీత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్కి వెళ్లే క్రమంలో దాదాపు ఇంకో 10-15 రోజుల నుంచి కోత ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చేతికి వచ్చిన పంటంతా కూడా వర్షార్పణమైన పరిస్థితి కనిపిస్తోంది. రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి, మీ పంటల పరిస్థితి ఏంది, ఎలా ఉంది? ఈ తుఫాను ప్రభావంతో మొత్తం మా పంట చెట్లన్నీ దెబ్బతిని పత్తి తీత వర్షానికి తడిచిపోయి అంతా ఖరాబ్ అయిపోయింది. ఉన్న పెట్టుబడి కూడా నష్టపోయే ఇదైంది. ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? పరిస్థితి ఎంత దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇది దగ్గర 3 క్వింటాల పత్తి కంటే ఎక్కువ రాదు. అది కూడా పత్తి క్వాలిటీ లేదు. మధ్య వేరే దళారులు 5,000 క్వింటాలు ఇస్తారా, 4,000కి ఇస్తారా అని అడుగుతుండ్రు. పత్తి క్వాలిటీ ఉండలేదు. ఆ వర్షంతో తడిసి వరి కూడా అడ్డం పడి అంత ఖరాబ్ అయిపోయింది. నేను 10 ఎకరాల భూమి వేస్తాను. సుమారు ఎంత నష్టం వచ్చిందని భావిస్తున్నారు మీరు? ఈ ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎంత వేశారు, మీ పరిస్థితి ఏంటి? మేము 4 ఎకరాలు వేసామండి. మాది కూడా ఇప్పుడు టైం మీద ఏంటంటే వర్షం ఫస్ట్ కురిసిన వర్షాలతో ఇబ్బంది పడ్డాం. కోతకు వచ్చి అంటే పత్తి ఉన్న కాయలలో 1-2 కాయలు ఉన్నాయి అనుకుంటే ఆ కాయలు పలిగే టైం వరకు ఈ వర్షం వచ్చేసింది. ఆ దిగుబడి రావట్లేదు. అంటే మేము తీసిన అంటే ఎంతో కొంత వచ్చిందని తీసి అమ్ముకుందామని సరే మనకు అక్కడ నుంచి సీసీఐ మార్కెట్ ఓపెన్ కాలేదు. ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేస్తాం అనుకుంటూ పోయారు. ఇప్పటికి ఓపెన్ కాలేదు. ప్రైవేటు వాళ్ళు వచ్చి కొందామనేసి వచ్చి మనకు అనుకున్న స్థాయిలో మనకు రేటు పెట్టట్లేదు. 5,000 అంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళు చూస్తాను తప్ప రైతు కోసం ఎవరు పట్టించుకోవడం లేదు. 5,000 క్వింటల్ చొప్పున తీసుకుందామనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒకవేళ మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే ఆ అమ్ముకునే కన్నా పత్తి మొత్తం వదిలేసుకొని కూర్చున్నదే